సర్వ ప్రాణికోట్లను ప్రకాశింపజేసేవాడు. రామచంద్రమూర్తి అంటే ఒక వైకుంఠం నుంచి దిగివచ్చిన ఒక అవతారం కాదు, సర్వభూతముల అంతర్యామిగా ఉన్న పరమాత్మ. ఆ పరమాత్మ వలనే సర్వభూతములు ప్రకాశిస్తున్నాయి. కానీ సర్వ ప్రాణికోట్లను ఎవడు అంతర్యామిగా ఉంటూ ప్రకాశింపజేస్తున్నాడో అతడు రాముడు, అతడు రామచంద్రుడు అని చంద్రవర్ణంలో రామచంద్రవర్ణాన్ని ధ్వనింపజేసినటువంటి వాల్మీకి నమస్కారం. అక్కడ ఇది ధ్వని అంటే ఇది కావ్యంలో ధ్వని. ఇంకొక శ్లోకం మరంతందంగా చెప్తున్నాడు. శిలాతలం ప్రాప్య యథా మృగేంద్ర, మహారణం ప్రాప్య యథా గజేంద్ర, రాజ్యం సమాసాజ్య యథా నరేంద్ర, తథా ప్రకాశో విరరాజ చంద్ర. ఒక రాతి బయలుకి అంటే మొత్తం రాళ్లతో ఉన్న నేల మీదకి ఒక సింహం వచ్చి నిలబడితే ఎలా ఉంటుందో ఆకాశం మీద చంద్రుడు ఎలా ఉన్నాడు. అందుకే శిలాతలం ప్రాప్య యథా మృగేంద్ర. అచ్చం ఎంత అందమైన వర్ణన. మొత్తం శిలతో కూడిన నేల మీదకి సింహం వచ్చి నిలబడితే ఎలా ఉంటుందో ఆకాశంలో చంద్రుడు ఎలా ఉన్నట్టు. అదేవిధంగా మహారణం ప్రాప్య యథా గజేంద్ర, యుద్ధంలోకి వెళ్ళినటువంటి పట్టపుటేనుగు ఎలా ఉంటుందో, యుద్ధ భూమిలో పట్టపుటేనుగు ఎలా ఉంటుందో ఆకాశంలో చంద్రుడు ఎలా ఉన్నాడు. మూడవది, రాజ్యాన్ని పొంది పట్టాభిషిక్తుడై సింహాసనం మీద కూర్చున్న రాజు ఎలా ఉంటాడో అలా ఉన్నాడు అన్నాడు. ఈ మూడు చెప్పడంలో అంతరార్థం చూద్దాం. మొట్టమొదట శిలాతలం ప్రాప్య యథా మృగేంద్ర అంటే తన కోటను విడిచిపెట్టి బయలుకి అంటే వనవాసానికి వచ్చిన రామచంద్రుడిని మొదటి వాక్యాన్ని చూపించారు. రెండవ దానిలో యుద్ధానికి వెళ్ళిన యుద్ధంలో ఉన్న గజేంద్రుడు అంటే రావణుడితో యుద్ధానికి వెళ్ళబోయే రామచంద్రుని చూపించారు. ఈ రెండూ చేసిన తర్వాత సింహాసనం మీద కూర్చున్న రాజు వలే అంటే పట్టాభిషిక్తుడి ఉన్న రామచంద్రమూర్తిని చూపించాడు. మొత్తం మూడు దాంట్లో వనవాసము, యుద్ధము, పట్టాభిషేకం మూడింటిని ధ్వనింపజేసి ఆ రామచంద్రుని కథని చంద్రవర్ణంలో ధ్వనింపజేసిన వాల్మీకి నమస్కారం. కవిత్వం ఎలా ఉంటుందని ధ్వని అంటే ఇది అర్థం.